అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. దీపావళి పర్వదినం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ ప్రజలకు లేఖ రాశారు. రామ మందిర నిర్మాణం, ఆపరేషన్ సింధూర్, మావోయిస్టుల లొంగుబాటు వంటి కీలక అంశాల గురించి ఆ లేఖలో ప్రస్తావించారు. జీఎస్టీ తగ్గింపు, స్థానిక వస్తువుల కొనుగోలు, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవనం వంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. ఈ ప్రయత్నాలన్నీ మన దేశాన్ని వికసిత భారత్ లక్ష్యం వైపు నడిపిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశ పౌరులను ఉద్దేశించి ప్రత్యేక లేఖను విడుదల చేశారు. ఈ సందర్భంగానే దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. తన లేఖలో రామ మందిర నిర్మాణం, ఆపరేషన్ సింధూర్, మావోయిస్టుల లొంగుబాటుతో పాటు అనేక కీలక అంశాలను ప్రస్తావించారు. ముఖ్యంగా అయోధ్యలో శ్రీరాముని ఆలయం నిర్మాణమైన తర్వాత జరుపుకుంటున్న రెండో దీపావళి ఇది అని ప్రధాని మోదీ తన లేఖలో పేర్కొన్నారు. ధర్మాన్ని ఎల్లప్పుడూ కాపాడాలని శ్రీరాముడు మనకు బోధించారు. అంతేగాక అన్యాయాన్ని ఎదుర్కొనే ధైర్యాన్ని కూడా ఆయన ప్రసాదిస్తారు అని ఆయన తెలిపారు. కొద్ది నెలల క్రితం ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్కు శ్రీరాముడే ప్రధాన స్ఫూర్తి అని మోదీ పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ ద్వారా భారత ధర్మాన్ని సంరక్షించడంతో పాటు పహల్గాంలో జరిగిన ఉగ్రదాడికి విజయవంతంగా ప్రతీకారం తీర్చుకున్నామని ఆయన స్పష్టం చేశారు. అలాగే ఈ దీపావళికి మరో ముఖ్యమైన ప్రత్యేకత ఉందని ప్రధాని తెలిపారు. మావోయిస్టుల హింస నుంచి విముక్తి పొందిన అనేక జిల్లాల్లో, మారుమూల ప్రాంతాలలో కూడా ఈరోజు దీపావళి వెలుగులు నిండుగా ప్రకాశిస్తున్నాయని చెప్పారు. మన దేశ రాజ్యాంగంపై విశ్వాసంతో అనేక మంది హింసా మార్గాన్ని విడిచిపెట్టి జనజీవన స్రవంతిలోకి తిరిగి వచ్చిన ఘటనలను ఇటీవల చూశాం. తమ ఆయుధాలను వీడి శాంతియుత జీవితాన్ని గడపడానికి వారు ముందుకు రావడం దేశానికి ఒక గొప్ప విజయమని మోదీ ఈ సందర్భంగా వారికి స్వాగతం పలికారు. ఈ శుభ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఆర్థిక నిర్ణయాలను కూడా ప్రధాని తన లేఖలో గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించడం ద్వారా దేశ ప్రజలకు పెద్ద మొత్తంలో లబ్ధి చేకూరిందని, తద్వారా పండుగల సందర్భంగా వారికి ఆర్థిక భారం తగ్గిందని ఆయన వివరించారు. ప్రతి ఒక్కరూ స్థానికంగా తయారైన వస్తువులను కొనుగోలు చేసి స్థానిక పరిశ్రమలను, స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. అంతేకాకుండా దేశంలోని అన్ని భాషలను, సంస్కృతులను గౌరవించాలని కోరారు. పండుగలు, పర్వదినాలు ఉన్నా లేకపోయినా నిత్యం పరిశుభ్రతను పాటించాలని సూచించారు. ఆహారంలో నూనె వాడకాన్ని కనీసం 10% తగ్గించుకోవాలని సూచించారు. అలాగే ఆరోగ్యకరమైన జీవనం కోసం ప్రతిరోజు యోగా చేయాలని తెలిపారు. ఈ ప్రయత్నాలన్నీ మన దేశాన్ని వికసిత భారత్ లక్ష్యం వైపు బలంగా నడిపిస్తాయని ప్రధాని మోదీ తన లేఖలో ఆశాభావం వ్యక్తం చేశారు. దేశ ప్రజలందరూ సుఖశాంతులతో శాంతియుతంగా జీవించాలని ఆకాంక్షించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.